ఇదే నిదర్శనము. ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ బీసీలకు ఇవ్వడమే కాకుండా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి డైరెక్టర్లు కూడా అత్యధికంగా మహిళలకు కేటాయించడం జరిగింది. అంటే అధ్యక్షులు మహిళలకు ఇచ్చారు, అలాగే డైరెక్టర్లు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఇలా చూస్తే పొద్దుటూరు పట్టణాధ్యక్షుల పదవి కూడా బీసీలు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. అదే పద్ధతిన బీసీలు కేటాయించాలని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పొద్దుటూరులో అత్యధికంగా ఉన్నటువంటి జనాభా బీసీలు గుర్తిస్తూ బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నట్టుండే బీసీలకు రాజకీయ అధికారం అప్పచెప్పాలి, కార్పొరేట్ నామినేటెడ్ పదవులు అప్పచెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు మమ్మల్ని గుర్తిస్తూ వరదాడి గారు తీసుకున్న నిర్ణయము మేము సర్వదా ఆయనకు విశ్వాసంగా ఉంటాము. అలాగే మమ్మల్ని రాజకీయ పదవులలో కానీ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ మమ్మల్ని పైకి తీసుకోవాలని వరదాడి గారికి అలాగే జిల్లా అధ్యక్షుల గారికి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాయకులకు అలాగే వత్తి సురేఖ గారికి అలాగే లక్ష్మణ్ గారికి మిగతా వార్డు మెంబర్లందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.